నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్లు, కళాశాలలో యంగ్ పార్లమెంటు ప్రారంభం, సిఐ మీద చర్య తీసుకోండి వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. క్రమశిక్షణ, సాధన యువత భవిష్యత్తుకు బాటలు వేస్తుందని సింగరేణి ఆర్జీవన్ జనరల్ మేనేజర్ డి లలిత్ కుమార్, సింగరేణి సేవా సమితి ఆర్జీవన్ అధ్యక్షురాలు అనితా లలిత్ కుమార్ అన్నారు. గోదావరికన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2 రోజుల పాటు నిర్వహించే వికసిత్ భారత్ యంగ్ పార్లమెంట్ కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. విద్యార్థుల మధ్య పోటాపోటీగా జరిగిన ఈ కార్యక్రమంలో పలు పక్షాల బాధ్యులు దాదాసలం, ఏలేశ్వరం, వెంకటేశ్వర్లు, జై కిసాన్, ఔజా, సాంబశివరావు, సుబ్బారావు తదితరులు ఉన్నారు. యూటిలైజ్ చేసుకోవాలి. నౌ దేర్ ఆర్ 2 ways అగైన్. ఇందాక మేడం చెప్పినట్టుగా దెర్ ఇస్ ఎ గుడ్ వే అండ్ దెర్ ఇస్ ఎ బ్యాడ్ వే. వీ కెన్ స్పెండ్ ఆన్ అవర్స్ అండ్ అవర్స్ టుగెదర్ ఆన్ ఇవాళ రేపు ఉన్న డిస్ట్రాక్షన్స్, ఛాలెంజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి ఈరోజు ఒకప్పటికంటే. ఎట్లా ఈ సోషల్ మీడియా అని, లేకుంటే మొబైల్స్ అని, ఆర్ ఇవన్నీ వెబ్సైట్స్ అని. బట్ ఎట్ ది సేమ్ టైం దానిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటే ఎన్నో అవకాశాలు కూడా అదే మొబైల్స్, అదే ఇంటర్నెట్ క్రియేట్ చేస్తారు. ఒకప్పుడు ఏదన్నా వరల్డ్లో ఒక ఆపర్చునిటీ ఉంది, దేశంలో ఒక ఆపర్చునిటీ ఉంది, స్టేట్లో ఒక ఆపర్చునిటీ ఉంది అంటే లైబ్రరీస్కి పోయి వెళ్తే కానీ మా అందరికీ తెలిసేది కాదు. ఆ లైబ్రరీస్లో కూడా మంచి మన ఇది న్యూస్ పేపర్స్ కానీ, జర్నల్స్ కానీ తెప్పించే దాంట్లో అవి మాత్రమే ఏకైక ఉండేది. బట్ ఈరోజు మన ఫింగర్ టిప్స్లో అవకాశాలు కూడా ఏమేమి ఉన్నాయని తెలుసుకునే అవకాశం ఉంది. సో టుడేస్ యూత్ హ్యావ్ ఎ ఛాలెంజ్ టు చూజ్ విచ్ పాత్. ఆ క్రియేటివిటీ, అవకాశాలని ఉపయోగించుకోవడము, మనల్ని మనం ప్రూవ్ చేసుకునే అవకాశం ఒకవైపు, ఇంకోవైపు టైం వేస్ట్ చేసుకోవడము ప్లస్ డిస్ట్రాక్షన్స్ వైపు పోవడం ఇంకొక. సో ఐఎమ్ షూర్ దట్ టుడేస్ యూత్ ఆర్ వైజ్ ఎనఫ్ టు చూజ్ ది రైట్ పాత్. అండ్ హార్డ్ వర్క్కి వేరే రిప్లేస్మెంట్ అనేది లేనే లేదు. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా, ఆర్ టు దట్ మ్యాటర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో సమాజంలో మంచిగా సెటిల్ అయిన వాళ్ళు హార్డ్ వర్క్ ద్వారా వచ్చిన వాళ్ళు మాత్రం. సో ఐఎమ్ షూర్ యూ విల్ చూస్ దట్. రెండవది, వికసిత్ భారత్ ఏదైతే ఉందో, ఇండియా వీఆర్ సీయింగ్, మేము మా లైఫ్ టైంలోనే చూస్తూ వచ్చాం డెవలప్మెంట్ అనేది. ఒకప్పుడున్న దానికి ఇప్పటికీ ఇండియా ఈజ్ ఇన్ అహెడ్ ఇన్ మెనీ ఆఫ్ ది ఫీల్డ్స్లో. మనం వరల్డ్లో రికగ్నైజబుల్ ఫీల్డ్లో ఉన్నాం. వీఆర్ సూన్ గోయింగ్ వరల్డ్ ఎకానమీస్లో వెరీ టాప్ మోస్ట్లో రాబోతున్నాం. అట్లనే పొలిటికల్ అండ్ జియో పొలిటికల్లో కూడా ఇండియా ఈజ్ స్టాండింగ్ అహెడ్లో ఉన్నాం వరల్డ్ లీడర్షిప్లో. బట్ ఈజ్ ఇట్ మనకి ఇట్లాంటి ఛాలెంజెస్ లేవా? ఉన్నాయి, సో మెనీ. మన ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పినట్టు హీ హాస్ క్రియేటెడ్ ఇన్ 4. ఒకటి యువ. ఎందుకు యూత్ అందరినీ కనుక ప్రాపర్ స్కిల్స్, ప్రాపర్ లెర్నింగ్, ప్రాపర్ నాలెడ్జ్ ఉంటే మీరు ఫ్యూచర్ లీడర్స్ అయి కావాలి.
ఇప్పుడు ఇందాక చెప్పినట్టు గ్రెటా హ్యాంగ్మెన్ మాత్రమే కాకుండా మన దగ్గర లిన్సీ అని అరుణాచల్ ప్రదేశ్ సంబంధించిన ఎన్విరాన్మెంటల్ యాక్టివిటీస్ట్ ఇండియా మొత్తంలో ఒక ఆమె లాగా ఒక యంగ్ ఏజ్లోనే. అట్లనే ఎన్నో స్టార్టప్స్ క్రియేట్ చేశారు మన ఇండియన్ యూత్. ఎంతోమంది మన ఇండియన్ యూత్ ఏ విషయంలో తక్కువ కాకుండా ముందుకు పోతున్నాం. అయితే మనకు అది యూత్ అనేది ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంది. మనం 2047 కల్లా డెవలప్డ్ నేషన్ అంటే మన మీద మనము మన దగ్గర పేదరికం మనమేం తక్కువ కాదు. లక్కీ దట్ నేను ఈ విమెన్స్ మంత్లో మీ అందరితో కలవడం చాలా సంతోషంగా ఉన్నది. అండ్ ఈ సందర్భంగా మీ అందరికీ కూడా హ్యాపీ ఇంటర్నేషనల్ విమెన్స్ డే. లైక్ మీ స్టాఫ్లో చాలామంది విమెన్ లెక్చరర్స్ ఉన్నారు. సో యూ కెన్ రీచ్ ఎవ్రీవేర్ కదా. మీ మెదడుకు పదును పెడితే ఎక్కడికైనా వెళ్ళొచ్చు అన్నది ఎగ్జాంపుల్ కింద వీళ్ళే ఉన్నారు. డాక్టరేట్ చేసిన కిరణ్ మై మేడం కానివ్వండి, అంతే శారదా మేడం. సో ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్. మీరు ఎట్లా ఆలోచిస్తే మీరు అదే అవుతారు రేపు. అండ్ భారతదేశానికి వస్తే నిజంగా ఇప్పుడు ప్రోగ్రెసివ్ కంట్రీ కాదు, వీఆర్ రీచ్డ్ టు ద పాయింట్ దట్ మనం శాసించే స్థితిలో ఇవాళ మన భారతదేశం ఉన్నది. మనం గర్వించే తగ్గ క్షణాలు ఇవి. ఎందుకంటే అమెరికా అగ్రరాజ్యమైన అమెరికా కూడా మన మీద డిపెండ్ అవుతున్నది. మన ప్రధానమంత్రి మోడీ గారి నేతృత్వంలో భారతదేశం చాలా ముందుకు పోతున్నది, డౌట్ లేదు అందులో. సో బిగ్గెస్ట్ డెమోక్రటిక్ కంట్రీ మన భారతదేశము. డెమోక్రటిక్ కంట్రీలో యంగ్ మైండ్స్ని వాడుకొని మీ నుంచి ఒక ఫీడ్బ్యాక్ రావాలన్న సంకల్పం ఉన్న చూడండి, దానికి ఒకసారి మనం చప్పట్లు కొట్టాలి. అంటే పాలసీ మేకింగ్ అనేది చాలా ఈజీ, ఎందుకంటే వాళ్ళకి ఎనఫ్ స్ట్రెంగ్త్ పార్లమెంట్లో ఉన్నది. చాలామంది పొలిటికల్ సైన్స్ స్టూడెంట్స్ కూడా ఇందులో ఉండి ఉంటారు ఈ గ్రూప్లో. ఎనఫ్ స్ట్రెంగ్త్ గవర్నమెంట్కి ఉన్నా కానీ యంగ్ మైండ్స్ని ఇగ్నైట్ చేసి వాళ్ళల్లో నుంచి ఒక థాట్ తీసుకోవాలన్న ఆలోచనను గవర్నమెంట్ ఇవాళ ఇంప్లిమెంట్ చేస్తున్నదంటే అంటే దేశంలోని ప్రతి మూల నుంచి ఒక ఒపీనియన్ తీసుకునే ప్రయత్నమే కదా ఇది. యంగ్ మైండ్స్ చదువుకున్న వాళ్ళు డెఫినెట్గా ఒక పాజిటివ్ వేలోనే ఆలోచిస్తారు. మీరు ఏదో గూగుల్ చేసి రేపు 2 days జరగబోయే ప్రోగ్రాంలో గూగుల్ చేసి గూగుల్లో ఉన్న పాయింట్స్ని మీరు డిస్కస్ చేసే కంటే మీకు ఇచ్చిన 3 minutesలో యూ పుట్ యువర్ ఎఫర్ట్స్. మీ థాట్ని ప్రొవోక్ చేసేటట్టుగా మీ థాట్స్ని మీరు ప్రజెంట్ చేసే ప్రయత్నం చేయండి అన్నది నా సూచన మీ అందరికీ. సో డెఫినెట్గా మన నుంచి ఈ 150లో డెఫినెట్గా 3 కూడా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ ఉన్నప్పుడు గోదావరి నది నిండు కుండలా ఉన్న నీరు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎడారిలా మారిపోయిందంటూ రామగుండంకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకులు గోదావరి గోస అనే పేరుతో చేస్తున్నటువంటి యాత్ర చూస్తుంటే 100 ఎలుకలు తిన్న పిల్లి కాశీ యాత్రకు బయలుదేరినట్టుగా ఉందని ఎన్ఎస్సీఐ నేత మెంటం ఉదయరాజ్ ఆరోపించారు. గోదావరిఖండ్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఉదయరాజు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు కౌటం సతీష్, నియోజకవర్గ అధ్యక్షుడు ఎండి నజీముద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి బైరిమల్ల రాజ్కుమార్, చొప్పరి శ్రీనివాస్, ఎన్ఎస్సీఐ నాయకులు బైరిమల్ల దుర్గాప్రసాద్, ప్రశాంత్, సోషల్ మీడియా కోఆర్డినేటర్ దూలికట్ట సతీష్ తదితరులు ఉన్నారు. రిపోర్ట్ల వాళ్ళు ఫస్ట్ సిడబ్ల్యూసికి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ కి ఇచ్చినటువంటి నివేదిక ఏంటంటే మేడిగడ్డ ప్రాజెక్టు ద్వారా కేవలం మేము ఒక రోజుకి 2 TMCల నీళ్లు మాత్రమే రివర్స్ పంపింగ్ చేస్తామని చెప్పారు. కానీ దాన్ని మర్చిపోయి మళ్ళా వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం వీళ్ళ సొంత తెలివితేటల్ని వాడి రోజుకి మళ్ళీ 3 TMCల నీళ్లను వీళ్ళు ఎటువంటి అధికారికమైనటువంటి పర్మిషన్స్ లేకుండా ఉత్పత్తి రివర్స్ పంపింగ్ చేయడం జరిగింది. దీనివల్ల ఈ ప్రాజెక్టుకి ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం 28,151 కోట్లు. ఆ తర్వాత చివరిగా వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు అంటే గత 2 సంవత్సరాల క్రితం వరకు మార్చి 2022 వరకు మొత్తం 56 ప్రాజెక్టు వర్కులు ఈ యొక్క కాళేశ్వరంలో ఉంటే వాళ్ళు కేవలం 12 మాత్రమే కంప్లీట్ చేసి 12 వర్కులను మాత్రమే ఈ యొక్క గత ప్రభుత్వంలో పూర్తి చేయడం జరిగింది. ఇంకా 40 వర్కులు పెండింగ్ లో ఉన్నాయి. ఇంకా 4 వర్కులు అయితే కనీసం ప్రారంభం కూడా చేయలేదు అని చెప్పారు. అంటే అల్టిమేట్ గా కాగ్ ఏం చెప్పింది అని అంటే అటు ఆర్థిక పరంగా చూసినప్పటికీ అటు వ్యవసాయ పరంగా చూసినప్పటికీ ఈ ప్రాజెక్టు ద్వారా 100% నష్టమే అని వెల్లడించింది. అంటే మేడిగడ్డ బ్యారేజ్కి సంబంధించి అటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు చెప్పిన విషయమే కానీ లేదంటే ఎంటైర్ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఇటు కాగ్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా చూస్తే ఈ యొక్క కాళేశ్వరం వల్ల ఈ యొక్క మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు లాభాల కన్నా నష్టాలే ఎక్కువ ఉన్నాయి అనే ఒక విషయాన్ని వాళ్ళు క్లియర్గా వెల్లడించారు. ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీకి
వెన్నతో పెట్టిన విద్య ఏంటంటే తప్పుడు ప్రచారాలు చేయడం, తప్పుడు లెక్కలు చూపడం. అందులో భాగంగా వాళ్ళు సిడబ్ల్యూసీకి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్కి వాళ్ళు నివేదిక అందిస్తారు. జనరల్ ఏ ప్రాజెక్ట్ వల్లైనా రాష్ట్ర ప్రభుత్వం కరెంట్ ఎంత ఖర్చు అవుతుందని నివేదిక అందించేటప్పుడు వాళ్ళకు ఒక పర్ యూనిట్కి కాలేటువంటి కాస్ట్ ఎంత చెప్పారంటే ఒక యూనిట్కి 3 రూపాయలు చెప్పనేసి నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం సిబిడబ్ల్యూసీకి వెల్లడించారు. కానీ నిజ నిర్ధారణలన్నీ విశ్లేషించిన తర్వాత కాగిస్తున్నటువంటి నివేదిక ఏంటంటే ఒక యూనిట్కి పడ్డ ఖర్చు 6 రూపాయల 40 పైసలు. అంటే ఎప్పుడు ఇంత ఆర్థిక దోపిడీ చేసినటువంటి చరిత్ర గతంలో ఏ ప్రభుత్వానికి లేదు. భారతదేశంలోనే సింపుల్గా కాగిచ్చినటువంటి రిపోర్ట్ గురించి చెప్పాలంటే భారతదేశపు చరిత్రలోనే ఏ ప్రాజెక్టు మీద కూడా వాళ్ళు ఇప్పటి వరకు తీసినటువంటి ఆడిటింగ్లో 220 పేజీలతో కూడినటువంటి ఆడిటింగ్ వాళ్ళు ఇప్పటి వరకు ఎప్పుడు తీయలేదు. అంటే సింగిల్ ప్రాజెక్టు మీద 2, 3, 4 ప్రాజెక్టుల మీద మేబీ అయి ఉండవచ్చు. కానీ ఒక సింగిల్ కాళేశ్వరం ప్రాజెక్టు మీద వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాథమిక నివేదికనే ప్రైమరీ రిపోర్టే 220 పేజీలతో కూడింది. అంటే వాళ్ళు అల్టిమేట్గా ఏం చెప్పారంటే ప్రతి సంవత్సరం కాళేశ్వరానికి అయ్యే ఖర్చు 25,000 కోట్లు. దాన్ని నెల చొప్పున చూస్తే 2,100 కోట్లు. అందులో అప్పులు మరియు మిత్తికి సంబంధించి 13,000 కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుంది. ఆ తర్వాత కేవలం కరెంటు బిల్లు అంటే సంవత్సరానికి 12,000 కోట్ల కరెంటు బిల్లు వెచ్చిస్తాను. ఆ తర్వాత మెయింటెనెన్స్ అండ్ రిపేర్కి 270 కోట్లు. అంటే తలకు మించినటువంటి ఆర్థిక భారము తెలంగాణ రాష్ట్రం మీద పడ్డది ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే అని చెప్పనేసి కాకు స్పష్టంగా నివేదిక అందించడం జరిగింది. లేదు అని మీరు సవాల్ కాస్తారా? శాస్త్రీయపరమైనటువంటి చర్చకు మీరు సిద్ధమైతే 100% మా నాయకులందరి సపోర్ట్ తోటి కంపల్సరీ మేము చర్చకు సిద్ధం. మరొక సింగరేణి మారుపేర్ల విజిలెన్స్ పెండింగ్ కేసుల సమస్యకు పరిష్కారం చూపాలని అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని రామగుండం శాసనసభ్యుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ను మారుపేర్ల కార్మికులు పిల్లలు కోరారు. గోదావరికం ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో వారు మాట్లాడారు. ఈ ప్రెస్ మీట్లో వంగ సంతోష్, కొమరమ్మ, తిరుమల శ్రీనివాస్, పొన్నం వెంకటేష్, ఆవుల రవి, డిష్ బాబు, ఏర్ల రాజయ్య, రవికుమార్, పుట్ట సత్యం, శ్రావణ్ గౌడ్, రామీల సందీప్ తదితరులు ఉన్నారు. సింగరేణి మారుపేర్లు మరియు విజిలెన్స్ కేసుల బాధితులం మేమందరం ఇక్కడ సమావేశం జరగడం జరిగింది. ఈరోజు మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే మొన్న మార్చి 7, 8వ తారీఖు నాడు గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు స్ట్రక్చర్ మీటింగ్ మరియు జేసీసీ సమావేశాలలో మా మారుపేర్లు విజిలెన్స్ బాధితుల కుటుంబాల యొక్క ప్రస్తావన తీసుకురావడం జరిగింది. ఆ ప్రస్తావనలో సింగరేణి యాజమాన్యం మారుపేర్లు విజిలెన్స్ బాధితులను యొక్క ప్రాబ్లంను మేము పరిష్కరిస్తాము గుర్తింపు సంఘంతో కమిటీ వేసి అని గుర్తింపు సంఘంతో సింగరేణి యాజమాన్యం ఒప్పందం కూర్చుకుంది. ఇదే విషయం ప్రస్తుతం గేట్ మీటింగ్ ద్వారా ఐఎన్టీసీ అండ్ ఏఐటీసీ గారు కూడా తెలియడం జరుగుతుంది కార్మికులందరికీ. దీనికి మేమందరం మారుపేర్లు మరియు విజిలెన్స్ బాధితుల సంఘం తరఫున మేము స్వాగతిస్తున్నాము. కానీ దీని అమలు ఎప్పుడు నోచుకుంటుంది అనే ఒక డౌట్ మా మధ్యలో కొనసాగుతుంది. ఎందుకంటే ఇదివరకే 2022లో ఆర్ఎల్సీలో అన్ని కార్మిక సంఘాలు మరియు సింగరేణి యాజమాన్యం ఒప్పందం కూర్చుకుంది ఈ మారుపేర్ల మీద. స్ట్రక్చర్ మీటింగ్ అండ్ జేసీ సమావేశాలు కూడా కొనసాగుతాయా? మరి అదే విధంగా కాలయాపన చేస్తారా? ఈ కాలయాపన జరిగితే ఇప్పటికే 2 బలాన్మరణాలు జరిగినాయి మా మారుపేరు కుటుంబాలలో. తండ్రి కొడుకులు ఇద్దరు 11 రోజుల వ్యవధిలో ఇద్దరు చనిపోవడం జరిగింది. ఎగ్లాస్పూర్ గ్రామానికి చెందిన గ్రామస్తులు. రేపటి రోజున ఇప్పటికే మా మారుపేర్ల కుటుంబాలు ఆర్థికంగా మరియు మానసికంగా కృషించిపోయినాయి. అసలు ఈ సమాజంలో ఈ పోటీ ప్రపంచంలో అసలు మేము బతకలేని పరిస్థితి ఏర్పడ్డది. ఎందుకంటే ఒక పక్క మెడికల్ బెనిఫిట్ అయి మా మారుపేరు కార్మికుడు అయినందున ఇటు ఎదిన కొడుకు ఉద్యోగం రాక 2 విషయాలలో మా కుటుంబాలు ఆర్థికంగా మానసికంగా కృషించిపోయినాయి. కాబట్టి త్వరగా దీని మీద అమలుకు నోచుకునే విధంగా సింగరేణి యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని సర్కార్ రూపంలో మాకు ఈ పరిష్కారం చేయవలసిందిగా మేమందరం ఈరోజు వేడుకుంటున్నాము. మా అందరి పట్ల మీరు దయతలిచి కార్మిక సంఘాలు గుర్తింపు ప్రాతినిధ్య సంఘం మరియు ప్రభుత్వం చొరవ తీసుకొని త్వరగా సర్కులర్ రూపంలో మా పరిష్కారం మారుపేర్ల మీద రావాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో
మా మార్పేర్లు విజిలెన్స్ బాధితుల కొరకు కార్మికుల గొంతుకై మా రామగుండం రీజన్ ఎమ్మెల్యే గారు మా కార్మికుల పక్షాన మా గొంతుకగా మా మార్పేర్ల అంశం లేవనెత్తి ముఖ్యమంత్రి దృష్టి రేవంత్ రెడ్డి గారికి తీసుకెళ్లి త్వరగా ఈ విషయం పట్ల నిర్ణయం తీసుకునే విధంగా మేమందరము వేడుకుంటున్నాము. గోదోర్గన్ 1 టౌన్ సీఐని వెంటనే సస్పెండ్ చేయాలని ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా సంఘ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణికుంట్ల ప్రీతం మాట్లాడుతూ బాధితుల పక్షాన సమస్య ఉందని సీఐ దృష్టికి తీసుకెళ్తే సమస్యను పరిష్కరించకుండా అసభ్యకరమైన పదాజాలంతో తిడుతూ నువ్వెవడు, నువ్వెందుకు వచ్చావు, నీ సమస్యనా, నీకు ఈ సమస్యతో ఏం అవసరం, ఈ సమస్యను పరిష్కరించాం, ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకో అంటూ అతన్ని గెంటేయండంటూ నా అసలైన రూపం నీకు తెలియదంటూ హెచ్చరిస్తూ బాధితుల సమస్యలను పరిష్కరించకుండా ఇష్టానుసారంగా ప్రవర్తించే ఈ సీఐని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. ఇందులో ఏఐటీసీ నగర కార్యదర్శి శనిగరపు చంద్రశేఖర్, ఏఎస్ఎఫ్ నాగర రామగుండం కార్పొరేషన్ అధ్యక్షుడు మాతంగి సాగర్, నాయకులు దనాల ఉదయ్, సాంగ్య రాహుల్ తదితరులు ఉన్నారు. గోవర్గన్ 1 టౌన్ సీఐని వెంటనే దురుసుగా ప్రవర్తిస్తున్న 1 టౌన్ సీఐని వెంటనే దురుసుగా ప్రవర్తిస్తున్న 1 టౌన్ సీఐని వెంటనే గోవర్గన్ 1 టౌన్ సీఐని వెంటనే దురుసుగా ప్రవర్తిస్తున్న 1 టౌన్ సీఐని వెంటనే పారిశ్రామిక ప్రాంతంలోని గోవర్గన్ 1 టౌన్ సిఐ బాధితుల పక్షాన పోయి రిప్రజెంటేషన్ చేస్తే దురుసుగా ప్రవర్తించడం, అసభ్యకరమైన పదజాలంతో దురుసుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఒక ఎర్ర జెండాగా బాధితుల పక్షాన ఒక రిప్రజెంట్ చేయడానికి పోతే నువ్వు దురుసుగా ప్రవర్తిస్తే ఒక సాధారణ వ్యక్తులు పోతే వారికి ఏం న్యాయం చేస్తావు అని చెప్పి సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. గోవర్గన్ 1 టౌన్ సిఐ గారు ఎవరు పోయినా కూడా ఇదే విధంగా దురుసు ప్రవర్తనతో ఇక్కడ నేనే ఒక రౌడీలకు వారసునిగా ఈయన వ్యవహరించడం జరుగుతూ ఉంది. గతంలో కూడా బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు అయినా కూడా వారిపై ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించడం, మొన్నటికి మొన్న యువ న్యాయవాది పైన కూడా ఇదే విధంగా దురుసుగా ప్రవర్తించడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు కానివ్వండి, రామగుండం సిపి, ఏసీపీ గారు వీరిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ గా డిమాండ్ చేస్తా ఉన్నాము. మనము ఒక బాధితుల తరపున సమస్యను పరిష్కరించాలని సిఐ దృష్టికి తీసుకెళ్తే అసలు మీరు ఎవరు, మీరు ఎందుకు వచ్చారు, అసలు మేము చెయ్యము, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపో అని చెప్పి ఇలా నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం జరుగుతూ ఉంది. అసలు మీరు ప్రజలు కట్టే పన్నులతో మీరు ఇలాంటి రోజున జీతాలు తీసుకొని మీరు ప్రజలకు సేవ చేయాల్సింది పోయి మీరు ప్రజలను ఈ విధంగా, ప్రజల పట్ల ఈ విధంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలాంటి సిఐపై వెంటనే ప్రభుత్వము చర్యలు తీసుకోవాలని, అదే విధంగా మన రామగుండం సిపి, ఏసీపీలు కూడా తక్షణమే ఇతన్ని సస్పెండ్ చేయాలని కూడా అఖిల భారత విద్యార్థి సమాఖ్యగా డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని పక్షంలో పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.